6 గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ విజయోత్సవాలు చేయడమేంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. సీఎం రేవంత్ ప్రజలను దేవుళ్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కాదన్నారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కి నీళ్లు చల్లుకోవడం తమకు అవసరం లేదన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని నిలదీశారు ప్రేమేందర్ రెడ్డి. అపజయోత్సవాలను చేసుకోవాల్సింది పోయి విజయోత్సవాలను చేసుకుంటున్నాం. 6 గ్యారంటీల గురించి ఏమైందో ముందుగా చెప్పాలి. మాటలు చెప్పుకొని బతకడం నేర్చింది ప్రభుత్వం. ఉద్యోగాలు ఇచ్చినామంటారు, చేయని పనులన్నీ చేసినామంటారు. ఇంకెన్నిసార్లు ఒట్లు పెట్టుకుంటారు అంటున్నారు. ప్రజలను మోసం చేయడమే కాదు, దేవుళ్ళను మోసం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు ఇష్టమైతే మీరు సోనియా గాంధీ కాళ్ళు మొక్కండి, మీరు నీళ్లు నెత్తిన పోసుకోండి, స్నానం చేయండి, మీరు పొర్లు దండాలు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇవాళ వాళ్ళ గులాంగా నువ్వు పనిచేస్తానంటే మీరు చేయండి. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, దేశభక్తులు. ఇవాళ దేశం కోసం ఆలోచిస్తున్న యొక్క వ్యక్తులు, నిరంతరం నీలాగా పార్టీలు మార్చి అధికారంలోకి వచ్చిన యొక్క వ్యక్తులు కాదు. నువ్వు ఏది మొదలుపెట్టినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మీరు చెప్పిన మాటలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు.